వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఉగ్రవాద పేలుళ్ల కుట్రలో నిందితులుగా ఉన్నటువంటి సిరాజ్ సమీర్ ఇద్దరిని కూడా ఈరోజు రెండవ రోజు అయితే కస్టడీ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ఈ కస్టడీలో భాగంగా ఈ రెండవ రోజు అయితే నివ్వెరపోయినటువంటి ప్రశ్నలతో గుప్పిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు చేసినటువంటి ప్రశ్నలన్నీ కూడా ఒకేలా ఉన్నాయంటూ ఈరోజు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు ప్రశ్నలన్నీ కూడా ఇతర దేశాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని అయితే మాత్రం కీలకంగా ఈరోజు తీసుకుంటున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇతర రాష్ట్రాలతో ఎటువంటి సంబంధాలు అయితే పెట్టుకున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు ఏదైతే ఆ మత పెద్దలతో అలాగే కొంతమందిని ఎవరెవరైతే కలవడానికి వెళ్ళినటువంటి పెద్దల నుంచి ఎటువంటి సమాచారాన్ని అయితే సేకరించారు అన్న కోణంలో అయితే మాత్రం మరింత ముమ్మరంగా దీని మీద అయితే మాత్రం ప్రశ్నలు గుప్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈరోజు సిరాజ్ కావచ్చు అలాగే సమీర్ కావచ్చు ఇద్దరు కూడా ఎన్ని ప్రశ్నలు వేసినా సరే కనీసం ఒక ప్రశ్నకి కూడా సరిగా సమాధానం అనేది సరిగా రావట్లేదంటూ మరొక వైపు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే సిరాజ్ అనే వ్యక్తి అయితే మాత్రం అసలు పూర్తిగా ఎటువంటి తణుకు బెణుకు లేకుండా అయితే ఆఫీసర్ల ముందే కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడంటూ వచ్చినటువంటి సమాచారం కూడా మనకైతే అందుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈరోజు ఈ యొక్క రెండవ రోజు అయితే మాత్రం కస్టడీ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపించింది. ఈ రెండవ రోజు కస్టడీలో కూడా ఇంతవరకు కూడా సరైన సమాధానం కూడా ఇంతవరకు రాలేదంటూ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపించింది. మొదటి రోజు వచ్చినటువంటి కస్టడీలో ప్రాథమిక సమాచారం అంటే ముందుగా చూసుకుంటే విద్య పూర్తయిన తర్వాత సమీర్ కావచ్చు సయ్యద్ కావచ్చు ఎక్కడెక్కడ కలిశారు ఎక్కడికి వెళ్ళారు దాని తర్వాత ఎటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు అన్ని అంశాలపైన అయితే మాత్రం నిన్నైతే దీనికి సంబంధించినటువంటి క్వశ్చనర్ అయితే మాత్రం వచ్చింది. ఈరోజు చూసుకుంటే దీనిపైన పూర్తిగా ఈరోజు ఏదైతే దానికి సంబంధించిన బాంబు ప్లేయర్లకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు అలాగే ఇతర ప్రాంతాల్లో వీళ్ళకి ఉన్నటువంటి లింకులు కావచ్చు అదేవిధంగా చూసుకుంటే ముఖ్యంగా సౌదీకి అలాగే ఒమెన్కి ఏదైతే ఈ యొక్క దేశాల మధ్యన వీళ్ళకి ఉన్నటువంటి సంబంధం ఏ విధంగా ఉంది ముఖ్యంగా చూసుకుంటే ఆ దేశంలో ఎవరిని వీళ్ళు కలిశారు అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఆర్థికంగా ఎవరు వీళ్ళకి సహకారం చేస్తున్నారు అనే కోణంలో కూడా మరిన్ని ప్రశ్నలు గుప్పిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్ని ప్రశ్నలు వేసినప్పటికీ కూడా పూర్తిగా ఏ ఒక్క ప్రశ్న కూడా సరిగ్గా సమాధానం రావట్లేదంటూ కూడా మరొకవైపు అధికారుల నుంచి వస్తున్నటువంటి సమాచారం. ముఖ్యంగా చూసుకుంటే నిన్న కూడా అంటే ఏదైనా సరే ముందు ఒకరోజు కస్టడీ అయిన తర్వాత ఏదైనా వాళ్ళు టెన్షన్గా ఫీల్ అయ్యి లేదంటే వాళ్ళు మానసికంగా ఏదైనా ఇబ్బంది పడ్డారా అనే కోణంలో కూడా రాత్రి కూడా దీనికి సంబంధించిన వైద్య పరీక్షలు కూడా మరొక వైపు అయితే చేసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు పక్కనే వాళ్ళ ఒకవైపు ఏదైతే ఒకవైపు వాళ్ళకి సంబంధించినటువంటి విచారణ జరుగుతూ ఉండగా సడన్గా ఏదైనా జరిగేలాగా ఉంటే అక్కడికక్కడ మరి వెంటనే వైద్యం అందించాలి కాబట్టి అనే కోణంలో కూడా ఈరోజు ఇద్దరు వైద్యులు కూడా అదే ప్రాంతంలో కూడా పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే సమీర్ని సపరేట్గా ఒక రూమ్లో విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మరోవైపు సయ్యద్ని ఏదైతే దీనికి సంబంధించిన సమీర్ సయ్యద్ అలాగే సిరాజ్ రెహమాన్ ఇద్దరిని కూడా వేర్వేరు రూముల్లో సపరేట్గా విచారిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఎన్ని ప్రశ్నోత్తరాలు అయితే మాత్రం వేస్తున్నప్పటికీ సరే దీనికి సంబంధించినటువంటి పూర్తిగా ఎన్ఐఏకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు ఎన్ఐఏలో అంతర్భాగంగా ఉన్నటువంటి యాంటీ టెర్రరిజం స్క్వాడ్ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఎన్ని ప్రశ్నోత్తరాలు వేసినప్పటికీ కూడా ఒక్క ప్రశ్న కూడా సరైన సమాధానం రాకపోవడంతో ఏం చేయాలో తలపట్టుకుంటున్న పరిస్థితులు కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు మరొకవైపు ఆంధ్రాలోనే ఒకవైపు అల్లకొల్లాలంగా సృష్టించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ మరొకవైపు చూసుకుంటే ఈరోజు ఏదైతే విజయవాడలో బాంబు పేలుళ్లకు సంబంధించినటువంటి ఒక సమాచారం కూడా అందింది. అదేవిధంగా మరోవైపు ఈరోజు విశాఖపట్నంలో కూడా ఎల్టీటీ ట్రైన్లో కూడా బాంబు పెట్టారంటూ ఫోన్లు రావడంతో మరింత ముమ్మరంగా వీళ్ళని క్వశ్చనీర్ కూడా మరింత కఠినంగా ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళని ఒకవైపు ఈ విధంగా విచారిస్తున్న తరుణంలోనే మరొకవైపు వీళ్ళకి సంబంధించినటువంటి స్లీపర్ సెల్స్ కావచ్చు యాక్టివిటీస్ కావచ్చు వీళ్ళ కోసమే ఆ విధంగా వాళ్ళ వైపు భయభ్రాంతులు ప్రజలను గురి చేయాలని లేదంటే అధికారులను తప్పుతావు పట్టించాలని ఒక కోణంలో ముందుకు వెళ్తున్నారు అనే కోణంలో కూడా మరొక వైపు అయితే మాత్రం దర్యాప్తు అయితే ముమ్మరంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా కానీ సరే పూర్తిగా దీనికి సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా కూపీలాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి అంశం కూడా ఒక కీలకమైన అంశంగానే కనిపిస్తుంది. దీనిలో భాగంగా మరి ఈ యొక్క ఏదైతే దీనికి సంబంధించినటువంటి రీస్ట్రక్చర్లో భాగంగా అయితే మాత్రం ఫస్ట్ నుంచి కూడా సిరాజ్ ఇక్కడ విజయనగరం చేరుకున్న తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్ళారు ఎవరెవరితో మాట్లాడారు దీనికి సంబంధించినటువంటి ఆర్థిక మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయి అదేవిధంగా ఏదైతే ఇప్పుడు డీసీసీబీ బ్యాంకులో ఉన్నటువంటి లాకర్లో ఏముంది అనే కోణంలో కూడా ఈరోజు అయితే మాత్రం మరింత ముమ్మరమైనటువంటి దర్యాప్తు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఆ పెళ్లిళ్ళకి సంబంధించిన కావచ్చు అలాగే వీళ్ళకి ఆర్థికంగా సహకారం చేస్తున్న వాళ్ళు కావచ్చు వీళ్ళందరినీ కూడా ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారనే కోణంలో కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే మళ్ళీ ఈ రీకన్స్ట్రక్షన్లో భాగంగా చూసుకుంటే ఏదైతే విద్యుత్ స్టేడియం
సమీపంలో ఉన్నటువంటి ప్రాంతంలో కూడా మళ్ళీ ఒకసారి ఆ ప్రాంతం కూడా పరిశీలించిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఏదైతే కనికా పరమేశ్వరి టెంపుల్ దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతంలో ఎవరైతే ఈ యొక్క సిరాజ్కి అయితే ఎవరెవరైతే దానికి సంబంధించినటువంటి పేలుళ్ళకి సంబంధించిన పరికరాలు కొంతమంది ఎవరైతే అమ్మకం అయితే జరిపారో వాళ్ళని కూడా విచారిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదేవిధంగా కేఎల్పురం ప్రాంతంలో కూడా కొంతమందిని అయితే అదుపులో తీసుకున్నామని కూడా సమాచారం అయితే వస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీళ్ళందరినీ కూడా అంటే ఒక కోణంలో కాకుండా 4 కోణాల్లో కూడా ఎటువైపు నుంచి ఏ సమాచారం వస్తుందనే కోణంలో కూడా ముఖ్యంగా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు అక్కడ విజయవాడలో కావచ్చు, అలాగే విశాఖపట్నంలో కావచ్చు, ఈ బాంబు బెదిరింపులు అయితే మాత్రం కాల్స్ రావడంతోనే ఒక్కసారిగా అంతా రాష్ట్ర వ్యాప్తంగా ఉలిక్కిపాటుకు గురవుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇవన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని అయితే మాత్రం ఈరోజు విచారణ కూడా మరింత ముమ్మరంగా సాగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎన్ని ప్రశ్నలు వేసినప్పటికీ కూడా ఏ ఒక్క సమాధానం కూడా రాకపోవడంతో అయితే మాత్రం సిరాజ్ అయితే పూర్తిగా మతోన్మాదంతో మునిగిపోయాడని కూడా మరొక వైపు అయితే వస్తున్నటువంటి సమాచారం. దీనిలో భాగంగా చూసుకుని మా ప్రాణ త్యాగాలకైనా మేము సిద్ధపడతామే కానీ ఏ ఒక్క సమాచారం కూడా బయటికి చెప్పము అన్న విధంగా అయితే మాత్రం పూర్తిగా ఏదైతే ఈ యొక్క టెర్రరిజం అనేది పూర్తిగా నరాలు కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే ఇది మీరు ఒక 4 రోజులు అయితే మాత్రం మమ్మల్ని పట్టుకోకుండా ఉంటే తర్వాత ఏం జరిగేదో మీకు తెలిసి నుండి కూడా మరొకవైపు ఘాటుగా సమాధానం చెప్పారని కూడా మరొకవైపు అయితే సమాధానం అయితే వస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తుంది. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఏ విధంగా ఎటువంటి వ్యక్తుల మధ్య అయితే మనం ఉన్నామనిపిస్తుంది. ఎందుకంటే ఇంత ప్రశాంతమైనటువంటి విజయనగరంలో ప్రాంతంలోనే ఇటువంటి వ్యక్తి ఉన్నాడా అనేది మాత్రం ప్రతి ఒక్కరిని కూడా నివ్వెరపోయేటట్లయితే మాత్రం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అల్లకొల్లాలు సృష్టించాలనే ఒక దుర్బుద్ధితో ఉన్నటువంటి ఇటువంటి వ్యక్తిని ఏం చేయాలని కూడా పూర్తిగా ఎవరికి కూడా తోచినటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ కస్టడీలో తీసుకున్నటువంటి ఈ 7 రోజుల్లో ఆల్రెడీ ఇప్పటికీ 2 రోజులైతే ఈ రోజుకు పూర్తవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ 2 రోజుల్లో కూడా సరైన సమాధానం సంబంధించినటువంటిది అయితే మాత్రం ఒక్కటి కూడా రాబెట్టలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఏ రాష్ట్రాల్లో అయితే దీనికి సంబంధించిన మూలాలు ఉన్నాయో అనే అనుమానం వచ్చినటువంటి ఏ రాష్ట్ర అధికారులు అయితే ఉన్నారో అధికారులు అందరినీ కూడా ఈ యొక్క ప్రాంతాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ యొక్క అధికారులతో కూడా మరొక వైపు అయితే మాత్రం ఏ ఒక్క అంశాన్ని సరే చెప్తారా అనే ఆలోచన అయితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా పలు ప్రశ్నలు సంధించినప్పటికీ కూడా ఏ ప్రశ్నకు కూడా పూర్తిగా సరైన సమాధానం చెప్పకుండా ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికైనా సరే ఈరోజు ఖచ్చితంగా అతని నుంచి అయితే ఈ టెర్రరిజానికి సంబంధించిన మూలాలు ఎక్కడ ఉన్నాయని కూడా ఖచ్చితంగా ఈరోజు రాబెట్టడమే ఒక ధ్యేయంగా అయితే మాత్రం ఈరోజు ఇది సంబంధించినటువంటి కౌంటర్ ఇంటెలిజెన్సీ అధికారులు కావచ్చు, అలాగే ఎన్ఐఏ అధికారులు కావచ్చు, అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇరు రాష్ట్రాలు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇంటెలిజెన్సీ అధికారులు కావచ్చు, వీళ్ళంతా కూడా ప్రయత్నాలు చేసినప్పుడు కూడా పూర్తి సమాచారం అయితే రాకపోవడంతో ఇంకా కొత్త రకంగా ఏ విధంగా వీళ్ళ నుంచి అయితే సమాచారం రాబెట్టాలని కూడా పలు ప్రశ్నలు కూడా సంధిస్తున్న పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పూర్తిగా చూసుకుంటే ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఆహార విషయంలో కూడా ఎందుకంటే ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క కస్టడీలో ఖచ్చితంగా ఏదైతే ఉన్నటువంటి సమీర్ కావచ్చు, సయ్యద్ వ్యక్తి కావచ్చు, ఇద్దరికి కూడా ఏదైతే ఈ ఇద్దరిని కూడా ముఖ్యంగా ఆహార విషయంలో కూడా సరైన జాగ్రత్తలు కూడా పాటిస్తున్న పరిస్థితులు కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన ఆహారం కూడా మంచిది కానీ కరెక్ట్గా ఇవ్వలేకపోతే మాత్రం ఏదంటే బయట నుంచి కూడా పొల్యూషన్ అయితే జరగవచ్చు. ఏదైనా సరే పొల్యూట్ జరిగిన ఆహారం తీసుకుని వచ్చారంటే మాత్రం మళ్ళీ వాళ్ళ యొక్క తీరులు కూడా మారిపోయే అవకాశాలు కూడా కనిపిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్క అంశాన్ని కూడా కులంకుశంగా చర్చించి పరిశీలించి ప్రతి దాని మీద కూడా పూర్తిగా పటిష్టమైన భద్రతతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఏదేమైనా సరే ఈరోజు కూడా పూర్తిగా చూసుకుంటే ఎటువంటి సమాచారం కూడా రాకపోవడంతో నివ్వెరపోయిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇంకా నిన్న సుమారుగా 10 గంటల పాటు అయితే మాత్రం ఈ యొక్క కస్టడీ అయితే కొనసాగింది. ఈరోజు కూడా ఉదయం ఈరోజు చూసుకుంటే ఉదయాన్నే 7 గంటల నుంచి అయితే మాత్రం ఈరోజు విచారణ అయితే జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికి కూడా జరిపినప్పుడు కూడా ఎటువంటి స్పందన లేకపోవడం అనేది మీ యొక్క అధికారులను కూడా మరింత నివ్వెరపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు వీళ్ళు విచారిస్తుంటే ఈరోజు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లకు సంబంధించినటువంటి కాల్ రావడంతో ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని పట్ల ఎటువంటి సమాచారం అందిస్తారని కూడా నివ్వెరపోయినటువంటి చూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ ఇది విజయనగరంలో తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.